రంగా గారి ఆశయాలను. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఈ నెల 15 నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుందని మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. ఇక బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి అందించి ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో అందించాలని సూచించారు. వివరాలు సమర్పించకపోతే ఓటర్ జాబితా నుంచి తొలగి నుంచి అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటర్ వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే బిఎల్ఓలకు తెలియజేసి సరి చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తారీఖు నుంచి రేపు 14 వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈఎఫ్లు 87% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చేసినటువంటివన్నీ కూడా మళ్ళా కలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది తీసుకుని అప్లికేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం వలన డిజిటలైజేషన్ ఓన్లీ 29% జరిగింది. మిగతా అన్నీ కూడా ఇంకా మనకు టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా 2 రోజుల్లోనే ఈ ఆధార్ కార్డు 2 ఫోటోలతో మీ బిఎల్ఓకి సబ్మిట్ చేస్తే దాన్ని ఆన్లైన్ చేసుకుని మీకు ఓటు హక్కు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకుని మర్చిపోతే కనుక అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే దాన్ని బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంకా ఈఎఫ్లు ఎవరైనా స్లిప్పులు డిస్ట్రిబ్యూట్ చేయకపోతే మీకు ఇదివరకు మీరు ఎక్కడలు తీసుకుని దాన్ని కూడా ఆన్లైన్ చేసుకుంటే ఓటు అనేది పదిలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతాం.